రాజమహేంద్రవరం నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులు యూపీహెచ్సీల చైర్మన్లకు సూచించారు. తన కార్యాలయంలో ఆయన యూపీహెచ్సీల నిర్వహణపై సమీక్షించారు. మందుల కొరత, శానిటేషన్ లోపాలు, తగిన సంఖ్యలో బెడ్లు లేకపోవడం, వైద్యులు మరియు సిబ్బంది సమయానికి హాజరు కాకపోవడం, ఖాళీ పోస్టులు, తాగునీటి సదుపాయం, ఇన్వర్టర్ల సమస్యలను చైర్మన్లు ప్రస్తావించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ఏ వసతులు కల్పించవచ్చో పూర్తి వివరాలతో జాబితా సిద్ధం చేసి అందించాలని యూహెచ్సీ చైర్మన్లు డిఎంహెచ్ఓకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. యూహెచ్సీల చైర్మన్లు కొయ్యల రమణ, బుడ్డికి గోపాలకృష్ణ, చొప్పెర్ల భద్రరావు, అనసూరి శ్రీనివాస్, బేసరి చిన్ని, రాయుడు గణేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసుంధర, జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ అధికారి డాక్టర్ శ్రీవల్లి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద పిండ ప్రదానాలకు ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి కలెక్టరేట్లో 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మున్సిపల్, ట్రాఫిక్, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున తూర్పు రైల్వే స్టేషన్ రోడ్ విస్తరణతో పాటు మోరంపూడి జంక్షన్ నుంచి సరస్వతి ఘాట్ వరకు రహదారి విస్తరణ పనులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించే విధంగా రహదారి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు కొవ్వూరు వైపు స్పిక్ ఫ్యాక్టరీ ఘాట్ ఏర్పాటుకు సుమారు 15 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. అక్కడ భక్తులకు వసతి, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించి అక్కడి నుంచి షటిల్ సర్వీసుల ద్వారా పుణ్యస్నానాలకు, ఘాట్లకు తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పుష్కరాలకు ప్రతి శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి తదుపరి సమావేశానికి సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు, పుష్కర ప్రత్యేక ఎస్డీసీలు, ఆర్ఎంసీ అధికారులు, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్లాటినం జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సంగీతోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు తిరువనంతపురంకు చెందిన డాక్టర్ ఎన్జే నందిని గాత్ర కచేరీ జరుగుతుంది. బివి దుర్గాభవాని వయలిన్, కొమ్మజోసుల సద్గురు చరణ్ మృదంగం, సరస్వతుల హనుమంతరావు ఘటంపై వాద్య సహకారాన్ని అందిస్తారు. ఆరని చిచ్చుగా సాగుతున్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగి దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల జీవనయానం పట్టాలు తప్పుతోంది. కూరగాయలు, నిత్యావసరాలు, వంట నూనెల ధరల పెరుగుదలతో వంటింటి బడ్జెట్ ఈ 3 నెలల్లోనే దాదాపు 25% పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కారణంగా మొన్న ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టాల్సి వచ్చింది. భారీగా పెరిగిన వంట నూనెలు, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలతో టిఫిన్లు, భోజనాల ఖర్చు కూడా అదే స్థాయిలో పెరిగింది. దేశవ్యాప్తంగా ఏ క్షణాన్నైనా చమురు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామికంగా వినియోగించే చమురు ధరలను భారీగా పెరిగాయి. తద్వారా రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా సబ్బులు, సర్ఫ్, పేస్ట్లు వంటి నిత్యావసర సరుకులు తయారు చేసే ప్రముఖ కంపెనీలు తాజాగా ధరలు పెంచాలని నిర్ణయించడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగి హర్ముజ్ జలసంధి స్వేచ్ఛగా తెరుచుకుని అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు పుంజుకునే వరకు ఈ ద్రవ్యోల్బణ ఒత్తిడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో జీఎస్టీ తగ్గి సంపన్నులు, ఎగువ, మధ్యతరగతి ప్రజలు వినియోగించే కార్లు, మోటార్ సైకిళ్ల వంటి ధరలు తగ్గాయి. కానీ సామాన్య ప్రజలు వినియోగించుకునే నిత్యావసరాల ధరలు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. తాజా పశ్చిమాసియా సంక్షోభంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కనీసం పేదలు ఏడాది పాటు తినేందుకు పెట్టుకునే ఆవకాయ పచ్చడి పెట్టుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ సభలో ఏడాది పాటు బంగారం కొనొద్దని, చమురు వాడకాన్ని తగ్గించుకోవాలని, ఆడంబరాలకు పోవద్దని చెప్పిన పొదుపు మంత్రం ప్రకారం మరో ఏడాది పాటు నిత్యావసర ధరలు దిగివచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అధికార టీవీకి అధినేత తాజా ముఖ్యమంత్రి విజయ్ రేపు అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమైన వేళ ఆ పార్టీకి అనూహ్య మద్దతు లభించింది. అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడి 30 మంది అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతిస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం నేతృత్వంలోని సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు సీఎం విజయ్తో భేటీ అయ్యారు.
తమిళనాడు ప్రజలు విజయ్ సీఎంగా ఉండాలని తీర్పు ఇచ్చారని షణ్ముగం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని షణ్ముగం తెలిపారు. డీఎంకే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అన్నా డీఎంకే పుట్టిందని షణ్ముగం గుర్తు చేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో అన్నా డీఎంకే తుడిచిపెట్టుకుపోతుందనే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు.